ఒక గ్రామం. ఆ గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పిల్లలకు ఆటలు, పాటలు, నాట్యం, చిత్రలేఖనం మొదలైన పోటీలు నిర్వహించారు. అందరూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉన్నాడు. అతని పేరు అర్జున్. అర్జున్ తన స్నేహితులతో కలిసి ఆ పోటీలలో పాల్గొంటాడు. స్నేహితులకు పోటీలలో బహుమతులు వచ్చాయని, తనకేమీ రాలేదని దిగులుగా కూర్చున్నాడు. ఇంతలో అర్జున్ చెల్లి, బామ్మ వచ్చారు. అన్నయ్య, ఎందుకలా దిగులుగా కూర్చున్నావు అని చెల్లి అడిగింది. నా స్నేహితులందరికీ బహుమతులు వచ్చాయి, వాళ్ళల్లా నేనేమీ చేయలేకపోతున్నాను అని చెప్తాడు. దిగులు పడకురా నాయనా, ఎప్పుడో ఒకసారి నీలో దాగి ఉన్న ప్రతిభకు గుర్తింపు వస్తుంది అని బామ్మ ప్రోత్సహిస్తుంది. అర్జున్ దుఃఖంతో అక్కడి నుండి నదివైపు నడుచుకుంటూ వెళ్ళి ఒడ్డున కూర్చున్నాడు. ఏమీ అంతుపట్టక అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్లు ఏరి నీటిలోకి విసరడం మొదలుపెట్టాడు. రాయి పడిన చోట నుండి శబ్దం, నీటి తరంగం చూసి ఆశ్చర్యపోయాడు. కొంతసేపు అలా వేయగా రాయితో గురి చూసి కొట్టడం వచ్చింది. అప్పుడు అర్జున్కి ఒక ఐడియా వచ్చి బాల్ తీసుకుని చెట్టుకు గురి చూసి కొట్టడం ప్రాక్టీస్ చేశాడు. అర్జున్ ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు స్కూల్ గ్రౌండ్లో అర్జున్ స్నేహితులు క్రికెట్ ఆడుతుండగా నేను బౌలింగ్ చేస్తాను అని అడిగాడు. తన స్నేహితులు వెక్కిరిస్తూ నీకేం చేత కాదులేరా, పక్క నుండి చూడు అని అంటారు. అర్జున్ ఒక్క ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. సరేలే, వీడెలాగో చేయలేడు, ఏదో అడిగాడు కదా అని అనుకొని ఇస్తారు. మొదటి బౌలింగ్ లోనే బాల్ వికెట్స్ కి గురి పెట్టి బ్యాట్స్మెన్ ను అవుట్ చేశాడు. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. అప్పటి నుండి అర్జున్ క్రికెట్ లో బెస్ట్ బౌలర్ గా గుర్తింపు పొంది ఎన్నో బహుమతులు అందుకున్నాడు. పిల్లల్లారా, చేతికి అన్ని వేళ్లు ఒకేలా ఉండవు కదా, అలాగే ఒక్కొక్కరికి వారి వారి ప్రతిభ ఉంటుంది. అందరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఇతరులతో పోల్చుకొని బాధపడకుండా మీలో ఉన్న ప్రతిభను గుర్తించండి.